హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 5th క్లాస్ EVS నుండి 6th లెసన్ నీరు ఎంతో విలువైనది. ఈ లెసన్ సంబంధించిన ప్రతి లైన్ టు లైన్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తపన అయితే ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఎడ్యుకేషనల్ ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో ఛానల్స్ అయితే ముందుకు వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కరి థాట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. సో ఆ థాట్స్ కూడా మనకు యూజ్ అయ్యేలాగా ఉండాలి అంటే సో మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఆలోచించి అయితే మన ఛానల్లో అలాగే మన ఛానల్లో మీకు ఇంపార్టెంట్ మీకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి. 5th క్లాస్ EVS 2020 మరియు 2023 ఎడిషన్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది బిట్స్. 6th లెసన్ నీరు ఎంతో విలువైనది. మన గ్రామాల్లో ప్రధానమైన నీటి వనరులు చెరువులు, నూతులు, బోరుబావులు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు నిర్మిస్తాం. నదుల్లో నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు మరియు జలాశయాలను నిర్మిస్తారు. జలాశయాల్లో నీటి మట్టం పెంచడానికి నదీ వాలుకు అడ్డుగా నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడిన అడ్డుకట్టను ఏమంటారు? ఆనకట్ట. నీటి వనరులకు ముఖ్యమైన జలవనరు వర్షం. ఆనకట్టలను వీటికి ఉపయోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి, నీటిపారుదలకు, తాగడానికి. ఆనకట్టల వలన ఫలితాలు: వినోదం, వరదల నియంత్రణ, నీటి సరఫరా, జలవిద్యుత్, వ్యర్థాల నిర్వహణ, నదుల దిక్సూచి, వన్యజీవులకు ఆవాసం, జల వ్యవహారం, ఈత కొట్టడం మొదలైన వినోదాత్మక కార్యక్రమాలకు కూడా ఆలవాలంగా ఉంటాయి. మన రాష్ట్రంలో ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులు ముఖ్యమైనవి. నెక్స్ట్, కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థ సాధక నిర్మాణాలు నాగార్జున సాగర్, శ్రీశైలం. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఏ నదిపై ఎక్కడ నిర్మించబడింది? గోదావరి, ధవళేశ్వరం. ధవళేశ్వర ఆనకట్ట వేటి మధ్యలో నిర్మించారు? తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం మధ్యలో. భారతదేశంలో పొడవైన నదుల్లో గంగా నది తర్వాత కృష్ణానది ఎన్నవ స్థానం ఆక్రమించింది? 4వ స్థానం. కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో డాష్ మహాబలేశ్వరం. కృష్ణానది పొడవు సుమారు 1400 కిలోమీటర్లు. దీన్ని కృష్ణవేణి అని కూడా అంటారు. మన రాష్ట్రంలో కృష్ణానది ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? కర్నూలు, గుంటూరు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, NTR, కృష్ణా. కృష్ణానదికి ఉపనదులు. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి. జీకేకి చాలా యూజ్ ఉంటుంది. భీమా, గాయత్రి, ఘటప్రభ, కొయిన, మలప్రభ, మున్నేరు, నిర, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వైరా నదులు అనేవి కృష్ణానదికి ఉపనదులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను పాక్షికంగా వేరు చేస్తూ చివరిగా కృష్ణా జిల్లా అంశుల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగార్జున సాగర్ అనే పెద్ద మానవ నిర్మిత బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ సంవత్సరంలో కృష్ణానదిపై నిర్మించబడింది? 1967లో. ఇది భారతదేశంలో ఉన్న 7 వింతల్లో ఒకటి. నాగార్జున సాగర్ ఆనకట్ట వీటి మధ్యలో నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా, నాగార్జునకొండ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువ పేర్లు వరుసగా: ఎడమ కాలువ లాల్ బహదూర్, కుడి కాలువ జవహర్. ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు? కృష్ణానదిపై. ప్రకాశం బ్యారేజ్ పొడవు 1.2 కిలోమీటర్స్. ప్రకాశం బ్యారేజ్ను ఎప్పుడు ప్రారంభించారు? ప్రకాశం బ్యారేజ్ను 1954లో శంకుస్థాపన చేసి 1957లో ప్రారంభించారు. న్యూ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా 1957లో ప్రారంభించారని ఉంది. ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 1954లో శంకుస్థాపన చేశారని ఉంది. ప్రకాశం బ్యారేజ్ను ప్రారంభించిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి చూడండి. ప్రకాశం బ్యారేజ్ను ప్రారంభించిన వారు ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు: మహాబలేశ్వరం, ఆలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం. కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాల్లో లేనిది ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. కృష్ణానది ఒడ్డున గల నగరాలు: సంగిలి, కరడ, విజయవాడ. సో దీన్ని ఇంకొకలాగా కూడా అడుగుతారు. కృష్ణానది ఒడ్డున ఉన్న సంగిలి, కరడ నగరాలు ఏ రాష్ట్రానికి చెందినవి? మహారాష్ట్ర. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన భవానీ దీపం ఎక్కడ కలదు? విజయవాడ. ఏ సంవత్సరంలో కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన వరద వచ్చింది? 2009.
ఏ సంవత్సరంలో మరలా కృష్ణానది పొంగడం వలన కృష్ణా గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి? 2019లో, అంటే 10 ఇయర్స్ గ్యాప్లోనే మరలా జరిగింది ప్రమాదం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే అధిక వర్షపాతం వలన వచ్చేవి వరదలు, చాలా తక్కువ లేదా వర్షం పడకపోవడం వలన సంభవించేవి కరువులు. ఎక్కువ వర్షం పడని జిల్లా ఏంటంటే అనంతపురం. తొట్లవల్లూరు మండలం ఏ జిల్లాకు చెందినది? కృష్ణా జిల్లాకు. సో ఇది టీచర్స్ లెసన్లో ఎక్కడ బిట్ అయితే మిస్ చేయలేదు, ప్రతి బిట్ లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో మీకు ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి.